శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. గోదాదేవి తన చెలికెత్తెలందరితోనూ కలిసి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సన్నిధికి చేరి ఆయన చేత కాత్యాయని వ్రతం అనేటువంటి ఒక వ్రతాన్ని చేయించుకోవటానికి సంకల్పించుకున్నటువంటిదై అందరితోనూ ఆయన దగ్గరికి వెళుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి భావనతో మనందరికీ ముందుకు తీసుకొని వెళుతూ ఉన్నది. నిన్నటి రోజున ఆ నందుని యొక్క ఇంటిని కాపలా కాసేటువంటి వాని యొక్క ప్రార్థన చేసి ముందుకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ 3 పడకల మీద ఒక దాని మీద నందుడు పడుకొని ఉన్నాడు, ఒక దాని మీద యశోదమ్మ, ఇంకొక దాని మీద కృష్ణుడు, ఆ తర్వాత బలరాముడు కూడా పడుకొని ఉన్నాడు 4వ పడక మీద. ఈ నలుగురిని నిద్రలేపేటువంటి మిషతో 4 అద్భుతమైనటువంటి విషయాలు చెప్పింది మనకి గోదమ్మ. అంబరమే తన్నీరే షోరే అరం செய்யும் எம்பெருமான் நந்தகோபாலாய் எழுந்திராய் கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டி யசோதாய் அறிவுராய் அம்பரமூடருத்தோங்கி புலகளந்த உம்பர்குமானே உறங்காதெழுந்திராய் செம்பொன் கடல் அடிசெல்வா பலதேவா உம்பியும் நீயும் ఉరంగు ఎలో ఎంబావాయ్. ముందుగా నందుడిని నిద్రలేపుతున్నటువంటి సమయంలో ఆయన్ని గురించి చెప్తూ ఓ నందుడా అనకుండాను ఏమంటున్నారు? ఆహారాన్ని, నీటిని, వస్త్రాలను ఇచ్చేటువంటి ఓ నందుడా నిద్రలేవయ్యా అని చెప్పి అంటున్నారు. మరి ఈ 3 నందుడు ఎప్పుడో ఇస్తున్నట్టుగా మనకి ఎక్కడా కూడాను భాగవతంలో కానీ మరొక చోట కానీ ఈ విషయం తెలియదు. మరి ఇవి అన్నీ కూడాను నందుడే ఇస్తున్నాడు అనేటువంటి విషయం ఏ విధంగా ఈ గోదమ్మకి తెలిసిందండి అని చెప్పి ఆలోచన చేస్తే ఇవి అన్నిటికీ ఇచ్చినటువంటి వాడు శ్రీకృష్ణుడు. ఆయన ఆనాడు ద్రౌపది ప్రార్థన చేస్తే ఆమెకు వస్త్రాలు ఇచ్చినటువంటి వాడు, తరువాత తనతో పాటు ఆడుకుంటున్నటువంటి ఆ గొల్ల పిల్లలందరికీ కూడాను ఋషిపత్నుల చేత అన్నాన్ని ఇప్పించినటువంటి వాడు, తరువాత యుద్ధంలో గుర్రాలు బాగా అలసిపోయినటువంటి సమయంలో వారుణాస్త్రాన్ని ప్రయోగించి వాటి ద్వారా నీటిని పైకి తెప్పించి గుర్రాల యొక్క దప్పికను తీర్చినటువంటి వాడు. ఇలాగా ఈ సందర్భాలన్నీ కృష్ణుడి విషయంలో ప్రత్యేకతగా కనపడతాయి కానీ నందుడి విషయంలో కనపడలేదు. మరి ఇద్దరికీ ఏమిటి సామంజస్యం అండి అని అంటే ఆత్మావై పుత్రనామాసి అని చెప్పి చెప్తారు. అంటే తండ్రి యొక్క రూపమే పిల్లవాడి రూపంలో వస్తుందిట. మరి అలాంటి తండ్రే కదా మన నందుడు. కనుక ఈ నందుడిలో ఉండేటువంటి లక్షణాలు పిల్లవాడిలో ఉంటాయి అని చెప్పే బదులు పిల్లవాడిలో ఉన్నటువంటి లక్షణాలన్నీ తండ్రిలో ఉంటాయి కదండి, అందుకని ఈ లక్షణాలన్నీ చెప్పేశాము అని చెప్పి అంటుందన్నమాట. ఆ విధంగా ఇవి అన్నీ కూడాను కలిగినటువంటి ఓ నందుడా నిద్రలేవయ్యా అని చెప్పి ముందుగా ఆయన్ని నిద్రలేపారు. తరువాత ఈ నందవంశానికి మొత్తానికి కూడాను ఒక చక్కని చిగురులాగా ఉన్నటువంటి దానా ఓ యశోదమ్మ నువ్వు నిద్రలేవమ్మా అని చెప్పి ఆమె నిద్రలేపారు. ఒక వంశానికి ఆభూషణం ఎవరయ్యా అనంటే అక్కడ ఉండేటువంటి స్త్రీనే ఆ వంశానికి ఆభూషణం అవుతుంది. ఎందుకని? ఒక స్త్రీ వల్లనే ఒక కులం అనేటువంటిది, ఒక వంశం అనేటువంటిది ఎంతో పేరు ప్రఖ్యాతుల్ని సంపాదించుకోగలిగినటువంటిది. కనుక అటువంటి పేరు ప్రఖ్యాతులు అన్నీ కూడాను ఎవరి వల్ల వస్తున్నాయి? ఈ యశోదమ్మ వల్లనే కదా. యశోదానందనుడనే కదా ఆయనకున్నటువంటి పేరు, లేదా దేవకీనందనుడనే కదా ఆయన్ని పిలుస్తున్నాం మనం కృష్ణుడిని. కాబట్టి కృష్ణ పరమాత్మకు కూడాను ఒక ప్రాధాన్యతని కల్పించగలిగినటువంటి వాళ్ళు ఎవరు అంటే ఆయన యొక్క తల్లులైనటువంటి వాళ్ళే. అందువల్ల ఈ వంశాన్ని మొత్తానికి కూడా యశస్సుని ఇవ్వగలిగినటువంటిది కనుక ఆమె పేరే యశోద. యశం అంటే కీర్తి, దా అంటే ఇచ్చినది అని చెప్పి అర్థం. కాబట్టి అందరికీ కూడా యశస్సుని చేకూర్చగలిగినటువంటి ఓ యశోదమ్మ నువ్వు నిద్రలేయనని చెప్పి ఆమెను నిద్రలేపారు.
ఆ తరువాత మొత్తము ముల్లోకాలని కూడా 3 పాదాల్లో కొలిచేసినటువంటి మహానుభావుడైనటువంటి ఓ శ్రీకృష్ణ పరమాత్మ అంబరం ఊడరుత్తోంగి ఉలహళంద ఉంబర్కోమాని ఉరంగాదెందిరాయి అన్నారు. నువ్వు ఇలా పడుకోనుంటే ఎట్లాగయ్యా? సమస్తమైనటువంటి సృష్టిని కాపాడవలసినటువంటి వాడివి నువ్వు, సమస్తమైనటువంటి సృష్టిని నిర్వహించవలసినటువంటి వాడివి నువ్వు. ఈ సృష్టిని నిర్వహించవలసినటువంటి నువ్వే పడుకోనుంటే ప్రపంచమంతా ఏమవ్వాలి? విశ్వమంతా అన్యాయం అయిపోదా? కనుక స్వామి నిద్రలేవయ్యా అని చెప్పి ఆయన నిద్రలేపారు. నిద్రలేపితే కృష్ణుడు అన్నాడట, అబ్బే నేనేందమ్మా నిద్రలేచేది, ముందు మా అన్నం నిద్రలేపండి అన్నట్ట. ఎందుకని సాధారణంగా పిల్లలు ఏమంటారు, రే స్కూల్కి పోవాలి లేవరా బాబు అని అంటే, ముందు అన్నం లేపు, వాళ్ళు లేస్తే అప్పుడు నేను లేస్తాలే అనేటట్టుగా మాట్లాడతారు. అలాగా కృష్ణుడు ఇంకా చిన్నవాడు కనుక కృష్ణుడు ఏమంటున్నాడు, ముందు మా అన్నం నిద్ర లేపండి, అప్పుడు నేను నిద్రలేస్తాను అని చెప్పి అన్నాడట. శంపొన్ కజల్ అడి సెల్వా బలదేవా అన్నారు. ఆయన కాలికి ఒక కడియం వేసిందిట ఈ బలరాముడికి. ఎందుకని ఈ కాలికి కడియం వేసిందండి అని అంటే, ఈ బలరాముడు పుట్టిన తర్వాతనే ఈ వంశమంతా కూడాను అభివృద్ధిలోనికి వచ్చింది. ఆ వంశం బాగుంది అంటే అప్పుడు ఈ పెద్ద పిల్లవాడికి ఒక కడియం వేయిస్తామని మొక్కుకున్నది వాళ్ళ అమ్మ. అలాగా ఆ కడియం అనేటువంటిది చాలా ప్రత్యేకత కలిగినటువంటిది. అంతేకాదు కృష్ణ పరమాత్మతో సంబంధాన్ని కూడా తెలిపేటువంటిది. శేషి అయినటువంటి వాడు కృష్ణుడు, శేషుడైనటువంటి వాడు ఈయన. సాక్షాత్తు ఆదిశేషు యొక్క స్వరూపమే బలరాముడు. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ పరమాత్మ. వీరిద్దరికీ ఉండేటువంటి సంబంధం అంత అవినాభావ సంబంధమైనటువంటిది. కనుక అలాంటి ఓ బలరామ, నువ్వు కూడా నిద్రలేవయ్యా, ఉమ్మియుం నీయుం ఉరంగు ఏలోర్ ఎంబావాయన్, నువ్వు నీ తమ్ముడు ఇద్దరూ కలిసి నిద్రలేవండి స్వామి అని చెప్పి వారిద్దరినీ కూడాను నిద్రలేపటం అనేటువంటిది ఒక మిష. అలాగా ఒక్కొక్కరిని కూడాను ఉత్తేజితులను చేయటం ద్వారా వీరందరి యొక్క అనుగ్రహం మనకి కలగాలి అనేటువంటి ఉద్దేశంతో గోదాదేవి ఈ విధంగా ఒక్కొక్కరిని నిద్రలేపేటువంటి ప్రయత్నం చేస్తున్నది అనేటువంటి విషయాన్ని ఈరోజు తెలుసుకొని రేపు మరొక విషయం తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.